ఒకప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్లపై తన యూట్యూబ్లో ప్రతిరోజు తీవ్ర దాడులు చేసి ఫేమస్ అయ్యాడు తీన్మార్ మల్లన్న. ఇప్పుడాయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ఆకాశానికెత్తిన మల్లన్న ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్తో సహా కాంగ్రెస్ పార్టీలోని ఇతర అగ్రకులాల సీనియర్ నాయకులపై విమర్శలతో దండెత్తుతున్నారు. సొంత పార్టీ నాయకులని అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా కాంగ్రెస్లో రెబల్గా చలామణి అవుతున్నాడు. ఇదంతా తన సొంత రాజకీయ ప్రస్థానానికి పటిష్టమైన పునాదులు వేసుకోవడం కోసమే అనే భావన ప్రజల్లో కనిపిస్తుంది. బీసీ నినాదం ఎత్తుకున్న ఆయన ప్రస్తుతం అతిపెద్ద వ్యూహంతోనే అడుగులు వేస్తున్నాడని పరిశీల భావన. తెలంగాణలో ప్రముఖ బీసీ నాయకుడిగా ఎదగడానికి గట్టి కసరత్తు చేస్తున్న ఆయన ముఖ్యమంత్రి పీఠంపైనే కన్నేశారట. ఈ మధ్య మల్లన్న బీసీ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పుల గురించి మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డిలపై ధ్వజమెత్తారు. ఆ ప్రభుత్వంలో వీళ్లు కూడా భాగం కాదా అని ప్రశ్నించాడు. అంతేకాదు మరో సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ తెలంగాణకు చివరి అగ్రకుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని, త్వరలోనే బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇకపైన తెలంగాణకు బీసీలే సీఎంలవుతారని ఆయన చెప్పకనే చెప్పాడు. ఈ మధ్యనే కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి కొద్ది రోజులుగా అదే పార్టీపై తిరుగుబాటు చేస్తున్న తీన్మార్ మల్లన్న పట్ల ఆ పార్టీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. అదే అలసుగా తీసుకున్న మల్లన్న వైకుంఠపాళిలో ముఖ్యమంత్రి నిచ్చెన ఎక్కేందుకు కావాల్సిన పావులు కదుపుతున్నాడు.